ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం వద్ద ఏర్పాటు చేసిన భీమ్ దీక్షలో గురుకులాల మాజీ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. 2013 నుంచి ప్రారంభమైన భీమ్ దీక్ష కౌన్సీరం జయంతి రోజున మొదలైన అంబేద్కర్ జయంతి రోజున ముగుస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ తెలిపారు. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, స్వాభావృతం పాటించే వారందరూ భీమ్ దీక్షలో పాల్గొనవచ్చన్నారు. భీమ్ దీక్ష సమయంలో దురలవాట్లకు దూరంగా ఉండాలన్న ఆయన సూచించారు. భీమ్ దీక్ష తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతుంది. శేర్వేలు గ్రామాన తిరుగుతూ ప్రజలను అజ్ఞానం నుంచి విముక్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన ఈ ప్రాంతంలో స్వేరోల అత్యంత పవిత్రమైన హోలీ మంత్ అంటే పవిత్ర మాసాన్ని భీమ్ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భీమ్ దీక్ష అనేది జరుగుతుంది. వేలాది మంది స్వేరోలు కేవలం తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో ఇంకెన్నో రాష్ట్రాల్లో కూడా భీమ్ దీక్ష పాటిస్తారు. ఈ భీమ్ దీక్ష సమయంలో అన్ని దురలవాట్లకు కూడా దూరంగా ఉంది. కేవలం పుస్తక పఠనం, అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆర్థికంగా ఎదగడం, ఇంకేవైనా పనులు చేయలేకపోతే ఆ పనులన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేయడం, తమ సంపాదించుకున్న దాంట్లో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వడం, మరి ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇవ్వడం, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టడం, అవే ఈరోజు స్వేరోలందరూ కూడా చేస్తారండి. సో ఇది మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు జరుగుతుంది.